రౌండ్గా. ఇప్పుడు చేసిన వేడి వేడిగా మైసూర్ బజ్జీ బొంబాయి చట్నీతో అలా ఆస్వాదించండి. ముందుగా మైదా పిండిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలా చిన్ని బేకింగ్ సోడా వేసుకొని వేడి వేడిగా ఆయిల్ కొంచెం మనకు కాగాక వేసుకోవాలి. ఇలాగా చిన్నవి వేసుకున్నాము. పిల్లలు ఎంతో ఇష్టపడతారండి. ఇలాగ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఇలా వేడిగా వేసి చక్కగా కొబ్బరి చట్నీయో పల్లీల చట్నీయో వేసి పెడితే సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదండి, ఇలా బొంబాయి చట్నీతో వేసుకొని తింటే అబ్బబ్బబ్బ భలే వేడిగా ఉన్నాయి. ఓకే, బాయ్.